రైతు రుణమాఫీ అందరికీ వర్తింపజేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. అందరికీ రైతు రుణమాఫీ వర్తింపజేయాలి అంటూ వామపక్ష రైతు సంఘాలు ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ఇదే సమయంలో కలెక్టర్ కార్యాలయం నుంచి రివ్యూ చేసి బయటకు వచ్చిన మంత్రి తుమ్మలను వామపక్ష నేతలు అడ్డుకున్నారు. మంత్రి తుమ్మల కారు దిగి నిరసనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉందని, ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన సమయం సందర్భము కాదని అన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన యాప్ పనిచేయటం మొదలుపెట్టిందని, అందరికీ రుణమాఫీని అందజేస్తామని హామీ ఇచ్చారు ఆయన. మైక్ పట్టరా మైక్ తీసుకురా తప్పకుండా మేము అనుకున్నటువంటి 31,000 కోట్లు రైతు చేతిలోకి వెళ్లేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే 42 లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పు ఉందని ఇచ్చారో ఆ 42 లక్షల మందిని కంప్లీట్ చేసేదాకా ప్రక్రియ కొనసాగుద్ది. అట్లని చెప్పి మొన్న కాకు కూడా మీరు రిపోర్ట్ చదివితే తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఏమీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేశారు. వెళ్లాల్సిన రైతుకి వెళ్లలేదు. కాబట్టి మీరు ఇంటికి వెళ్లి కుటుంబ నిర్ధారణ చేసుకుని ఆయన ఖాతాలు వేసే బాధ్యత మీది అని ప్రభుత్వాన్ని అభిశంసించింది. మేము ఆ రకంగా మాట పడదలుచుకోలేదు. అట్లా అని చెప్పి రైతులు ఎవరిని వదిలిపెట్టదలుచుకోలేదు. కాబట్టి దయచేసి రైతు సంఘాలు కావచ్చు, రైతులు కావచ్చు, మేమేదైతే బ్యాంకులు మాకు ఏదైతే లిస్ట్ ఇచ్చిందో 5 సంవత్సరాల్లో పంట రుణం ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాలు ఏదైతే మాకు ఇచ్చిందో అన్నిటికీ ప్రభుత్వం ద్వారా 2 లక్షల రూపాయలు ప్రతి ఖాతాలు వేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి పదే చెప్తున్నాను. తప్పకుండా మేము అనుకున్నటువంటి 31,000 కోట్లు రైతు చేతిలోకి వెళ్లేదాకా మాకు బ్యాంకులు అయితే ఏదైతే 42 లక్షల ఖాతాలు ఈ రైతులు మాకు అప్పు ఉందని ఇచ్చారో ఆ 42 లక్షల వామపక్ష రైతు సంఘాల ధర్నాపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. రుణమాఫీని అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాకు పిలిపించాయి. ఈ నేపథ్యంలో ఇటు సిపిఐ, సిపిఎం సంబంధించిన పార్టీలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. అదే నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. ఆ రివ్యూ నిర్వహించి బయటికి వస్తున్న సందర్భంలో ఆయన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కార్లకి అంటే కలెక్టర్ కార్యాలయం నుంచి అంటే రివ్యూ అనంతరం తుమ్మల నాగేశ్వరరావు బయటికి వెళ్తున్న సందర్భంలో ఆ కారుకి కాన్వాయ్కి వామపక్ష పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అడ్డం పడ్డారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా వాహనం దిగి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ సమస్య పరిష్కారం కోసం కూడా ఏంటి అనేది పరిష్కారం చేయడం కోసం తను కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడుతున్న పరిస్థితి.